నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు చెప్పండి. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటుంటే మళ్ళీ మాట్లాడుకుందాం అనుకున్నాం. అవును. సో మీరు అనుకున్నట్టుగా ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని ఒక ఆడపిల్లల గురించి మీకు అవేర్నెస్ తీసుకుంటున్నందుకు మనకు ఏదో తెలిసింది కొద్దిగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, మనం చూసే వ్యూవర్స్ కూడా కొంచెం ఏదో ఒక హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన వివరాలు ఒక క్రమానుక్రమణికలో స్టెప్ బై స్టెప్ చెప్పండి. ఒక్కొక్క దాన్ని కొంత చెప్పండి, సో దట్ అన్ని విషయాలు కవర్ అవుతాయి. ఓకే, అన్ని విషయాలు చెప్తా, అనవసరమైన విషయాలు కాకుండా అవసరం ఉన్నవి అది ఎంతవరకు అనేది వరకే చెప్తా. చక్కెర లాంటి మాట, సారీ బెల్లం లాంటి మాట, చక్కెర వాడట్లేదు. అయితే నాకు 15 years ఉన్నప్పుడు, ఈ 15 years అని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఈ నిన్న జరిగిన మన బ్రహ్మకుమారి విషయంలో కూడా అమ్మాయి 18 years ఇట్లా క్రాస్ అయిన 10 days కి వెళ్ళిపోయింది అన్నందుకు నేను ఇంకొకటి మీరు ఆ వీడియోలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నెక్స్ట్ ఎప్పుడు ఆ సంస్థ పేరు చెప్పినా ఆ సంస్థ పేరు అనకుండా భ్రమ అనండి చాలు. సరే, ఓకే, రైట్. అంటే నేను భ్రమ, మీరు పెట్టిన హెడ్డింగ్ ను బట్టి మాట్లాడుతున్నా. హెడ్డింగ్ టాపిక్ కాబట్టి దాని గురించి భ్రమ అని చెప్పండి అంతే. అది భ్రమ. ఆ భ్రమ నాకు 15 years ఉన్నప్పుడు నాకు ఇది జరిగింది. అయితే ఒక అతను రెగ్యులర్ గా, నేను అప్పుడు హాస్టల్లో ఉండి చదువుకునేటోని, అంటే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, తల్లిదండ్రులకు దూరంగా ఉండేటప్పుడు పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఎట్లుంటది అన్న ఉద్దేశంలో నేను దూరంగా ఉండి నేను మా తమ్ముడిని పెట్టుకుని అక్కడ హాస్టల్లో ఉండేవాడిని. అయితే మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ, సొంబేరు ఎప్పుడైనా బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడు ఒక వాయిస్, ఒక అతను వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని హ్యాండ్ కు ఒకటి మైక్ వేసుకొని అతను ఎప్పుడు మా మౌత్ పీస్ లో బస్సులో ఎక్కి మాట్లాడేవాడు అనమాట. ఒక్కడే ఎట్లా మాట్లాడేవాడు అంటే, ఫస్ట్ స్టార్టింగ్ అందరూ ఇది మనసులో అనుకోండి, ఓం నమ శివ బాబా, ఓం నమ శివ బాబా. మీరు ఇది మనసులో అనుకోండి. ఇప్పుడు మీరంతా అందరూ మానవ జన్మలో ఉంటున్నారు, మీరు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కారు. మీరు త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కృష్ణుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితి 2012 యుగాంతం రాబోతుంది. అంటే అది 2008 ఆర్ 2007 మేబీ ఆ టైంలో. ఇంకా 4-5 years. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, 1 second. అండి, నేను మైథిలిని లైన్ లోకి తీసుకున్నాను. అతను కూడా, ఆ మైథిలి కూడా ఊరికే వింటది. మీరు చెప్పండి, ఇంకా మీరు బస్సు దగ్గర ఉన్నారు, చెప్పండి. చేస్తున్నా అందుకే కలిపాను. చేస్తున్నాను, లెట్స్ నాట్ వేస్ట్ టైం. బస్సులో ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక అతను పదే చెప్తుండే. అప్పుడు నేను ఐ వాజ్ 15 years అప్పుడు నాకు, అప్పుడు 10th చదివేవాడిని, 9th or 10th. అయితే నేను కొంచెం ఆ మాటలకి కొంచెం, నేను ఇక్కడ మా దగ్గర టెంపుల్ ఉంటుంది, నేను అప్పుడప్పుడు టెంపుల్ కు బాగా వెళ్ళేవాడిని, సాయిబాబా గుళ్ళకి వెళ్ళేవాడిని. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు కొంచెం దైవభక్తి ఉందన్న ఉద్దేశం, కనబడాలన్న ఉద్దేశంలో చెప్తున్నా. 2007-8 లో ఎప్పుడు అనేవాడు, 2012 లో యుగాంతం వస్తుంది, అందరూ మీరు ఎక్కువ ఈ నామాన్ని జపించండి, ఓం నమ శివ బాబా, ఓం నమ శివ బాబా అనేవాళ్ళు. అయిన తర్వాత మీరు యుగాంతం అయిపోతుంది కాబట్టి మీరు ఈ మంత్రాన్ని ఎక్కువ సార్లు జపించడం వలన మీరంతా దేవతలు అయ్యే అవకాశం ఉంటది. మీరందరూ దేవతలుగా మారిపోతారు. కంపల్సరిగా మీరు ఇంకా ఈ కలియుగంలో ఉండి పాపాలు ఇవన్నీ చేసుకుంటూ ఉండకుండా మీరు ఎప్పుడైతే మీరు ఇట్లా ఈ మంత్రాన్ని అనేక సార్లు జపించడం వల్ల ఏమైతుందంటే, మీరు కూడా క్రమేపీ దేవతలుగా మారిపోతారు. మీరందరూ దేవతలే. మీరు యుగాంతం అయిపోయే లోపల మీరు ఎప్పుడైతే ఈ మంత్రాన్ని జపించి మీరు దీనికి అనుకూలంగా మారినరో, మీరు 2012 యుగాంతం అయిపోయినమ్మడే మీరందరూ దేవతలుగా మారిపోతారు. మీరు దేవుళ్ళు, నిజమైన దేవుళ్ళు మీరే, మీరు అర్థం చేసుకోండి అని పదే ఒకసారి చెప్పిండు. అయితే ఏదో విన్నా వదిలేసిన తర్వాత ఒక పెళ్లి విషయంలో మళ్ళీ వేరే కొత్తకోట సైడ్ నుంచి, వనపర్తి నుంచి కొత్తకోట సైడ్ అట్లా వెళ్ళినప్పుడు అక్కడ కూడా చెప్తున్నాడు. అతనే వ్యక్తి బ్యాగ్ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్నాడు, ఒక మైక్ ఇదే పని. అయితే చాలా రోజులు చెప్పిండు, వనపర్తిలో చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ అటు సైడ్ కూడా చెప్పిన తర్వాత ఏంది విన్నా అసలు వీళ్ళకి ఏం వస్తుంది అబ్బా, వీళ్ళు ఒక సంస్థ అంటే అప్పటికి అంత నాలెడ్జ్ లేదు అప్పుడు నాకు. ఏమో ఎందుకు చెప్తున్నారో, ఇప్పుడు దైవభక్తి ఉంది కాబట్టి చెప్తున్నారేమో అని చెప్పి. అయితే ఇప్పుడు చెప్పడం ఒక ఎత్తు, ఇదే అంటున్నారు కాబట్టి మనం కూడా పెద్ద ఇది మనం వాళ్ళని ఓం నమ శివ బాబా అనే మంత్రాన్ని అన్నండి గుర్తుపెట్టుకోండి అని అంటే. ఇంకోటి మైథిలి గారు, అయితే బస్సు ఎవరైనా ఏదైనా ఒక పర్సన్ ఎట్లా చెప్తాడు, ఎవరైనా చెప్తే
అది చెప్పినామా మనం వెళ్ళిపోయినామా దిగి అన్నట్లే ఉంటది. కానీ ఆయన దిగుతలేడు. పదే 10 నిమిషాలు చెప్పిండు. అది అయిపోయిన తర్వాత బస్ డ్రైవర్ వచ్చి స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు. బస్సు స్పీడ్ వెళ్ళిపోతుంది, ఆల్మోస్ట్ ఊరు దాటిపోతున్నా కానీ అతను అదే పనిగా చెప్తానే ఉన్నాడు. అయితే మన నేను టెన్షన్ పడుతున్నా, అరే ఈయన బస్సులో పోతుంది ఇంకా చెప్తున్నాడు, ఈయన ఏంది ఇంతగానో చెప్తున్నాడు, ఈయనకేం అవసరం ఉందన్న ఉద్దేశంలో ఆలోచిస్తాను. అంటే నేను ఒకటి తీక్షణంగా ఆలోచిస్తాను. మామూలుగా అయితే దిగిపోవాలి, బస్సు డ్రైవర్ వస్తే దిగిపోలే, ఆయన దిగిపోతలేడు. నాన్ స్టాప్ గా ఊరు అవతల దాకా వచ్చి అదే చెప్తున్నాడు. చెప్పుకుంటా నేను అరే ఇంకా దిగిపోతలేడు ఏందబ్బా అంటే ఈయన కొంచెం మహత్వం ఉన్నట్టుంది అన్న బ్రహ్మ నాకు. అంటే నేను అతిగా ఆలోచించడం వల్ల కలిగిందా లేకపోతే నా అబ్జర్వేషన్ లో కలిగిందా నాకు తెలియదు. అది ఊరు బయటకు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర బస్సు డ్రైవర్ నాటి దిగేసి వెళ్ళిండు. మళ్ళీ ఒక గంట తర్వాత రిటర్న్ వస్తే మళ్ళీ చెప్తున్నాడు, బస్ స్టాండ్ అదే చెప్తున్నాడు ఆయన. అయితే మళ్ళీ ఒక 1 year తర్వాత కొన్ని రోజుల తర్వాత కనపడలే. సేమ్ వ్యక్తి వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, మంచిగా నీట్ గా తయారయ్యిండు. అసలు మనిషి చూస్తే మన సాయిబాబా భక్తులు వైట్ డ్రెస్ వేసుకుని తిరుగుతారు చూడండి మేడం, అట్లా తిరుగుతున్నాడు అన్నమాట ఆయన. అంటే మామూలుగా సంస్థ వాళ్ళు వీళ్ళు తిప్పుతుంటారు కదా. అయితే ఆయన చాలా శ్రద్ధతో శుద్ధితో అంత ఏమంటారు కదా మనసులో అంతకన్నా శుద్ధితో అన్నట్టు అట్లా అదే మైండ్ అదే లోకంగా చెప్తున్నాడు అన్నమాట ఆయన. నిన్న మీరు మాట్లాడే విషయాన్ని కూడా మళ్ళీ ఆ తర్వాత అయితే ఇంకోటి నా మనసులో అనుకున్నా చెప్తా. అయితే ఆయన 2012 యుగాంతం అయితే నేను నాకు కొంచెం ఏమనిపించింది అంటే ఇంకా 4 years ఉంది, మా మమ్మీ మా డాడీ ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ లైఫ్ 4 ఏళ్ల లోపలనే అసలు అంత స్వర్ణయుగం వచ్చేదంత ఏముందబ్బా అంత అంటే ఆ మధ్య వినాశనం భయం అవుతుంది కదా. ఆ మధ్యలో ఒక రోజు నైట్ మొత్తం నిద్రపోనీయకుండా ఈ రోజు అది కైలా పడుతుంది మన మీద అని చెప్పి ఆ మధ్య కొంచెం సృష్టించింది అనమాట. సృష్టిస్తే మేబీ జరగవచ్చేమో అంటే కోఇన్సిడెన్షియల్ గా జరుగుతున్నాయి అనమాట. కైలాబ్ పడుతుంది అని అంటే నేను మా పెద్దోళ్ళని అడిగిన, కైలాబ్ పడుతుంది అంటే అప్పుడు తెలియదు. కైలాబ్ అంటే ఏంటంటే మామూలుగా ఆకాశంలో ఉన్న ఏదో ఒక చుక్కనో లేకపోతే తోక చుక్కనో భూమి మీద అకస్మాత్తుగా పడడం అనేది తెలుసు. కైలాబ్ పడుతుంది, అది ఒకసారి సముద్రంలో పడింది అంటే తెలియని ఏజ్ లో ఏం కైలాబ్ పడుతుంది భూమి పోతుంది అంటే వీళ్ళు చెప్పేది అది ఇవి అన్ని మన మైండ్ లో ఒక రకంగా అనిపించి కైలాబ్ పడడం ఏంది భూమి పోవడం ఏంది అన్న ఆలోచన వస్తుంది అనమాట. తర్వాత నేను అంటే లేటర్ డేస్ లో నేను తెలుసుకున్నది వేరే అయినప్పటికీ అప్పుడు ఆ క్షణం నేను చిన్నగా ఒక 15 years ఉన్నప్పుడు, నాకు 15 years ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. నిన్న మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మొత్తం దేవుళ్ళ గురించి చెప్పి చివరికి వచ్చే వరకు శివుని గురించి చెప్తున్నారు. అసలు భగవద్గీతకు సంబంధించింది కానే కాదు. కలియుగం వినాశనం అవుతుంది, సత్యుగం కొత్తది వస్తుంది. మళ్ళీ మన శివుడి గురించే చెప్పి ఇదంతా పొందాలంటే ఇట్లనే ఈ పద్ధతులు ఈ నియమాలు అని చెప్పేసరికి ఇదంతా ఒక ప్యాకేజ్ ఆఫర్ లాగా లేదా మనకి? అంటే ఇదంతా మన హిందువులు భక్తి చేసేటోళ్లకు, అరే ఇన్ని రోజులు నువ్వు భక్తి చేసినావు, శివుణ్ణి పూజించినావు, నువ్వు భక్తి చేసిన ఫలమే ఈ జ్ఞానము నీకు భగవంతుడు స్వయంగా దొరుకుతున్నాడని ఇట్లా ట్రాప్ చేస్తారు. ఇది అదే మాట చెప్పేదంతా ఒకటి. చివరికి వచ్చి ఆయన మొదలు పెట్టడమే ఓం నమః శివ. నాకు ఒక మాట మిత్రమా, కొంచెం మెల్లగా వెళ్దాం. ఇప్పుడు ఎవరైతే ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి నేను ఒక్కటే మాట చెప్పి మళ్ళీ మీకు అప్పచెప్తాను. ఎవరైతే ఒక విషయాన్ని రిపీట్ చేస్తున్నారో మాటికి రిపీట్ చేస్తే ఒక మనిషి మైండ్ లో స్థిరపడుతుంది. దానికే ఒక ముద్దు పేరు బ్రెయిన్ వాష్. అదే కదా ఇప్పుడు అడాల్ఫ్ హిట్లర్ చేసింది అదే. ఏం చేశాడు ఆయన? తన ఆటోబయోగ్రఫీ మైండ్ క్యాంప్ లో మాట రాశాడు. అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది ఈనాటికి. చిన్న మాట. ఏమన్నా వాళ్ళ పేరు? అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ అది ప్రపంచ యుద్ధానికి కారకుడు. హిట్లర్ ఒక మాట చెప్పిండు. హిట్లర్ ఒక మాట, క్రాస్ టాక్ చేయకండి. హిట్లర్ ఒక మాట చెప్పాడు. ఆ హిట్లర్ ఏం చెప్పాడంటే తన ఆటోబయోగ్రఫీ మెయిన్ క్యాంప్ లో సత్యం అనేది లేదు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే సత్యం అవుతుంది అన్నాడు. ఎగ్జాక్ట్లీ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్. నిజానికి అందరూ ఇంకా అయిపోలేదు. నువ్వు గొర్రెలు కాదు కుక్కను తీసుకెళ్తున్నావు అని 10 మంది అనుకుని వదిలేసింది లేదా? గట్లనే ఉంది ఇప్పుడు. ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళంతా అంటారు కదా మీరు జ్ఞానంలోకి ఎప్పుడు వచ్చారని. నేను దాన్ని మార్చాలనుకుంటుంది. మీరు భ్రమలోకి ఎప్పుడు వచ్చారు? నేను అంటున్నా అసలు జ్ఞానం వద్ద ఏదో ఇంగిత జ్ఞానం కావాలని అంటున్నా. ఇప్పుడు ఏ జ్ఞానాలు వద్దు, ఏ అజ్ఞానాలు వద్దు, ఇంగిత జ్ఞానం ఉంటే చాలు కదా జీవితానికి. మనిషికి కావాల్సింది ఇంగిత జ్ఞానోదయం. చుట్టూ ఉండే వాళ్ళు దాన్ని ఆ ఇంగిత జ్ఞానాన్ని ఆ ఇంగితం లేకుండా చేస్తున్నారు. మైథిలి చెప్పేదే కరెక్టా, మీరు అనుకున్నదే కరెక్టా, మేము అనుకున్నది కరెక్ట్ కాదా,
మైథిలి అన్న దాన్ని కూడా తీసేస్తున్నారు అన్నమాట. మిత్రమా, హిట్లర్ ఇది చెప్పాడు. హిట్లర్ ఇది ఏదైతే నొక్కి నొక్కి చెప్తామో అది సత్యం అయిపోతుంది అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ అదే చేస్తారంటే చెప్పిందే చెప్పి దాన్ని నీతో చెప్పించి నీకు గెలిచిపోయింది అంటారు. దీని గురించి అందరూ ఒక అక్కడక్కడ అన్ని చోట్ల ఇది స్ప్రెడ్ చేసి మీరు ఎంత మందికి ఇది వినిపించి చేర్చితే అంత ఎక్కువ మీరు పెద్ద రాజు అవుతారని మైథిలి ఒక మాట మైథిలి కాదు మైథిలి సార్, మనం అనాలిసిస్ తర్వాత చేద్దాం. ఏదైనా ఉంటే ఒక్క మాట అని ఊరుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి మళ్ళా కంటిన్యూ. అయితే యుగాంతం అయిపోతుంది అంటే నేను ఇంకా అప్పుడు అది రిపీటెడ్ గా విన్నా 4-5 సార్లు. నేనేమీ అట్రాక్ట్ కాలేదు. కాకపోతే ఇప్పుడు 16 years తర్వాత నిన్న మైథిలి గారు మాట్లాడినప్పుడు ఇది అంతా శివతత్వానికి దారి తీస్తుంది, వీళ్ళు ఒక ఉంటారంటే, నేను ఇంకొకటి ఏంటంటే ఒక 18 years 20 years ఉన్న వాళ్ళని ట్రాప్ చేసిండ్రు ఊరికే, అది కరెక్టే. మరి అతను దాదాపు నాకు తెలిసి 55 or 65 అబో బిలో మధ్యలో ఉంటాడు అనమాట ఆ మనిషి. వాళ్ళు అసలు ఆయన ఎందుకు అట్లా చెప్పడానికి, ఇప్పుడు మీరు అన్నారు కదా ట్రాప్ చేస్తున్నారు పోతున్నారు, అది వేరే సెగ్మెంట్. 20 years కాదండి, ఇక్కడ 18 ఏళ్ళు 16 ఏళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా ఏ రిలీజియన్ ఏ మతం వాళ్ళైనా ఎక్కువ మన హిందువుల్లో ఎవరు ఎక్కువ భక్తిలో ఉన్నారో వాళ్ళను పట్టుకుంటారు వీళ్ళు. ఇప్పుడు శివుడి పూజ చేసే వాళ్ళను, కృష్ణుడి పూజ చేసే వాళ్ళను, సాయిబాబా భక్తి టెంపుల్ కి ఎక్కువ ఎవరు వెళ్తున్నారు, ఎక్కువ ఎవరు భక్తిలో ఉన్నారో వాళ్ళకి చెప్తే ఆ భక్తిలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు, మీ భక్తి ఫలితమే భగవంతుడు మీకు ప్రత్యక్షం దొరుకుతాడు, ఇప్పుడు భగవంతుడు వచ్చాడు కలియుగం పోతుంది అని చెప్తే, అవునా ఇన్ని రోజులు నేను భక్తి చేసింది దానికి స్వయంగా భగవంతుడే దొరుకుతున్నాడు అని ఎవరైనా ఖచ్చితంగా చిన్న ఇది వస్తుంది కదా. నాకు వింటుంటే వెంటనే జాయిన్ అయిపోవాలండి. వైష్ణవులు శివ భక్తులు కూడా ఉన్నారు కదా మేడం. ఇప్పుడు వైష్ణవులు సపరేట్ సెగ్మెంట్ ఉన్నారు, వాళ్ళని కొలిచే వాళ్ళు ఉన్నారు, శివ భక్తులు సపరేట్ ఉన్నారు. ఇక్కడ లాస్ట్ వన్ పాయింట్ ఎవరిని కొలిచినా అందరికి ఒక స్థిరమైన స్ట్రాంగ్ మైండ్ ఉంటది, కొందరిది వీక్ మైండ్ ఉంటది. వాళ్ళు స్థిరమైన స్ట్రాంగ్ మైండ్ ఉంటే మాకు శివుడే దేవుడు, వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరన్న స్ట్రాంగ్ మైండ్ కూడా ఉంటది వాళ్ళకు. అదే చెప్తున్నా. కానీ ఎవరైతే వేరే వాళ్ళు చెప్పింది నమ్మడం మొదలు పెడతారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ ఉంటది అనమాట. అవును, అది కరెక్ట్. ఎప్పటికి వాళ్ళు మీరు అన్నట్టు క్రాస్ చెక్ చేసుకోలేదు ఇది జరుగుతుందా లేదు. నేను ఆ రోజు మీ లైఫ్ లో ఏమైంది, మీ పేరు నా పేరా మేడం, నా పేరు నరేష్ గారు. అయితే మీ ఏమైంది మీ స్టోరీ చెప్తే దాని తర్వాత ఇప్పుడు ఏమైందంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కొన్ని 2012 అయిపోయిన తర్వాత ఒక 4 years అంటే మేబీ 14-15 ఆ టైంలో మళ్ళీ ఆయన కనిపించిండు నాకు. కాకపోతే నేను అప్పుడే వదిలేసిన ఆ విషయాన్ని. మళ్ళీ 2015 లో మళ్ళీ ఏంది మళ్ళీ చెప్తున్నాడు యుగాంతం అయిపోయిందంటే, ఇంకా యుగాంతం కాలేదు కాబట్టి ఇంకా కొంచెం లేదు మేడం. నేను అది 2014 తో పాటు నేను అప్పటికి ఇంకా కొంచెం మెచ్యూర్డ్ అయ్యే కొద్దీ ఈ వల్ల కొంచెం కాదులే అని వదిలేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు కూడా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా, నేను ఎప్పుడు వదిలేసిన దాన్ని అంటే, నేను ఎప్పుడో 2008 లో వదిలేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోల ద్వారా ఈ అవేర్నెస్ నాకు వచ్చింది. నేను కొంచెం సంఘటనలు జరుగుతున్నాయి సైమల్టేనియస్ మీరు చెప్తున్నందుకు. ఎప్పుడో జరిగిన 15 ఏళ్ల కింద జరిగినది, 16 ఏళ్ల కింద జరిగినది ఇట్లా జరిగింది మేడం అని మీ దగ్గర షేర్ చేసుకోవడం వల్ల ఇది ఎవరన్నా వింటే కొంచెం వాళ్ళకు మేము కూడా మా లైఫ్ లో జరిగింది కదా అన్నది ఏమన్నా కొంచెం అవేర్నెస్ ఇది అన్న. సెంటర్ నరేష్ గారు, మీరు వాళ్ళ సెంటర్ కి జ్ఞానం వినడానికి ఏమైనా వెళ్ళిరా? జస్ట్ ఆ టైంలో విని దాన్ని మైండ్ లో పెట్టుకుని కొంచెం భయపడి వినడము. ఇంకా నేను చిన్నవాడిని కదా, ఊరికి వెళ్ళిపోవడం, దాంతో మర్చిపోవడం, మళ్ళీ రిపీటెడ్ గా ఎక్కువ సార్లు నిన్న ఒక 1 hour అట్లా కాన్వర్సేషన్ విన్న తర్వాత మీరు అప్పుడు మీ సునీత విషయంలో జరిగింది కూడా నేను ప్రతిదీ 6 months నుంచి ఫాలో అవ్వకుండా వస్తున్నా కాబట్టి మీరు ఎంత ఫైట్ చేసింది, మీరు ఎంత బాధపడింది, మీరు మెట్రో స్టేషన్ లో ఎట్లా కూర్చున్నది, అసలు ఇంత ఉందా, అసలు ఇప్పుడు చుట్టుపక్కల కొంతమంది పిల్లలు అదృశ్యం అయిపోతున్నారు అంటే ఇటువంటి పరిస్థితులు దీంట్లో బాగా అయిపోవడానికి కారణం ఇలాగా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసుకుంటా వీళ్ళు ఆ సెంటర్ లో పట్టుకపోయి అక్కడ బ్రెయిన్ వాష్ జరుగుతుంది. ఇప్పుడు కూడా మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రీసా గారు ఎప్పుడైతే ఇది చాలా జరుగుతుంది అని ఆయన పనులను కూడా వదిలిపెట్టుకుని దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి నాకు తెలిసినది ఏమైనా షేర్ చేసుకుంటే ఎవరికో ఒకరికి ఉపయోగపడకపోదా అన్న ఉద్దేశం వల్ల చెప్తున్నా నేను. ఇంకొకటి మైథిలి 2015 చూసారు ఆయనని, అప్పుడేమైంది? 2015 చూసిన, కానీ అప్పుడు ఏం జరిగిందంటే విన్నా నేను ఇంకా అప్పటికే నేను కొంచెం దైవభక్తి అనేది
ఈ అంశాల మీద కొంచెం నాకు నేను రీసెర్చ్ చేసుకొని మన మైండ్ ఏంది, మన ఆలోచనలు ఏంది, మన అవేర్నెస్ ఏంది అనే కోణంలో నేను కొద్దిగా వరకు ఆ దైవత్వం గాని ఆధ్యాత్మికం గాని మన మనసు ఏం చెప్తుంది, నేను ప్రకృతిలో ఏం జరుగుతుంది అన్న అవేర్నెస్ తోన అవి ఒట్టి ట్రాష్ అన్న ఉద్దేశంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళలే, మాట్లాడలే. కానీ ఇప్పుడైతే ఇటువంటిది ఇంకోటి నాకు ఇంత జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో ఇది అంతుందని కూడా నాకు అప్పుడు తెలియదు. మేబీ ఇప్పుడు ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా కలిసినా నాకు ఏం తెలియదు, ఏం జరుగుతుందని అడగాలన్న ఉద్దేశంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పోయి ఏం జరుగుతుంది ఎట్లా అనేది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఏర్పడింది. ఇప్పుడు మేబీ ఇప్పుడు నాకు త్వరలో ఎప్పుడన్నా ఏదన్నా కలిసినా ఎప్పుడన్నా చూసినా ఇట్లా నేను కంపల్సరీగా నేను మళ్ళీ అడగను, అంటే వాళ్ళ తరపు నుంచి అడగడం నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏంటి ఏందని. ఇంత వెనుక బ్యాక్గ్రౌండ్ లో ఇంత నడుస్తుంది. ఒక తల్లి ఒక ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళని అలర్ట్ చేసుకోవాలి ఎవరైనా కూడా. ఇప్పుడు వినే మా పెద్ద ఫ్యామిలీ ఇటువంటి ఇంత ఇది లేదు మా ఫ్యామిలీలో, ఎక్కడ ఎవరితోనూ లేదు. కాకపోతే నరేష్ గారు మనందరం చేయాల్సింది ఏంటంటే, మీరేంటి జస్ట్ వదిలేసినప్పుడు నేను స్వయంగా అందులో వెళ్ళి 2015 నుండి 18 వరకు వినండి ఒక నిమిషం. నేను అక్కడ 3 ఏళ్లలో ఉండి అంత గమనించి అబ్జర్వ్ చేసి నాకున్న ప్రశ్నలతో వాళ్ళతో వాద వివాదాలు రకరకాల చర్చలు ఇవన్నీ అయ్యి నాకు ఓవరాల్ గా అర్థమైన లాజిక్ ఏంటంటే కన్న తల్లిదండ్రుల తర్వాతనే ఏదైనా అని అర్థమై నేను బయటకు వచ్చాను. ఆ బయటకు వచ్చినాక కూడా 1 year వరకు ఈ వినాశనం అవుతుంది కావచ్చు, సత్యుగం వస్తుంది కావచ్చు, మరి అసలు ఏంటి అన్న కన్ఫ్యూజన్ కొంత ఆ బ్రెయిన్ వాష్ ప్రభావం ఉండేది నా మీద. సో ఇక్కడ వెళ్తున్న వాళ్ళు గొర్రెలు. ఇప్పుడు నేను వెళ్ళాను అంటే నాది తప్పు, కానీ అందులో ఏం చెప్పారంటే మీరు వచ్చి ఇందులో మీరు మొత్తము అన్ని రకాలుగా ఇందులో కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోతే మీ 7 తరాలు కూడా స్వర్గంలో వస్తాయి. అంటే ఇది స్వార్థం కదా, ఇది పిచ్చి మాటలు. మేము భగవంతుడు భక్తి ఈ రకమైన కొన్ని మెడిటేషన్ అనే విషయాల్లో చూసుకొని మిగిలినవి కొన్నేమో బాగున్నాయి, కొన్నేమో దారుణమైన భయానకంగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ ట్రాప్ లో ఎవరమైతే వెళ్తున్నామో వీక్ మైండ్, నేను అప్పుడు వీక్ మైండ్ అవడం వల్లే వెళ్ళినా అనేది ఇది నా రియలైజేషన్. అయితే నేను ఎవరికి అనట్లేదు, ఓవరాల్ గా ఏం చెప్పదలుచుకున్నా, మాది తప్పు. నాకు అప్పుడు ఆ ఇంగిత జ్ఞానం లేదు. నేను రియలైజ్ అయ్యి బయటకు వచ్చాను. ఆ తర్వాత అప్పుడు మా అన్నయ్య చెల్లి అమ్మ కూడా ఇందులోనే ఉన్నారు, నాన్న ఒక్కరుంటే ఇది ఎంతవరకు కరెక్ట్. ఒక జన్మ తండ్రి అయినా కూడా తను పనులు తీస్తే కూడా పనులు కూడా తీసుకోవద్దని చెప్పారు నాకు. చెప్తే నేను సరే అని తీసుకోలేదు. బట్ మా నాన్న వెళ్ళిపోయినాక, తను బాధపడేట్టు వెళ్ళిపోయినాక అసలు ఒక జన్మ తండ్రిగా మాత్రం ఏమైతుంది, ఒక జన్మ తండ్రికే మనం ఒక జన్మ తల్లిదండ్రులకు విలువనీయని మనము ఈ జన్మల గురించి ఎట్లా మాట్లాడతాం, భగవంతుడి గురించి ఎట్లా మాట్లాడతాం, ఈ సత్యయుగము ఈ దేవతల గురించి ఎట్లా మాట్లాడతాం. ఒక జన్మ తల్లిదండ్రులనే మనం దుఃఖ పెడుతున్నాము. అంటే మిగిలిన స్వర్గము ఇవన్నీ పదవులు రాజులుగా మనం దేవతలు కావాలంటే మనకి ఇప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులను బాధ పెడితేనే అవి దొరుకుతాయి అని అంటే అసలు అవి దొరికేవి నాకు అవసరం లేదని లాస్ట్ కి నాకు క్లారిటీ వచ్చింది. ఇంకొకటి మేడం, అయితే నేను ఒకటి విన్నది ఏంటంటే, మీరు చనిపోయినాక దేవతలు అవుతారు, మీరు స్వర్గంలో ఉంటారంటే బ్రతికున్నప్పుడు వల్ల లేని అసలు చనిపోయిన తర్వాత మనం ఏం లేదు. వీళ్ళు కొంత టైం చెప్తున్నారు, ఈ ఇయర్ అని చెప్తున్నారు. అట్లా చాలా ఇయర్స్ పోయినాయి, స్వర్గం రాలేదు, కలియుగం వినాశనం కాలేదండి. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇవో అడవి ఉంటదండి, కొన్ని మొక్కలు పడిపోతే మళ్ళీ కొత్తవి పెరుగుతాయి, కానీ అడవి మొత్తం అంతం అవుతుంది ఎక్కడైనా. అట్లనే ప్రపంచం కూడా ఎప్పుడు అంతం కాదు, ఎక్కడో ఒక దగ్గర భూకంపం వస్తే అక్కడ కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కరోనా వచ్చింది, అది కూడా ఒకటి. ఇది ఎప్పుడో ఒక రకంగా ఫ్లూ వచ్చింది, అప్పుడిప్పుడు స్వతంత్రానికి ముందు ఎలుకల ద్వారా స్వయం ఇట్లా రకరకాల రోగాలు వచ్చి కొంత టైంలో యుద్ధం జరిగినప్పుడు, ఇప్పుడు ఎక్కడో బార్డర్ లో యుద్ధంలో కూడా వినాశనమే అవుతుంది, వాళ్ళు కాల్చుకుంటున్నారు. ఇక్కడ ఉండేటోళ్ళు ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు కదా. ఇక్కడ మనం ఇంగిత జ్ఞానంతో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఊహాజనితమైన మాటల వలలో ఎవరు పడకూడదు. నేను ఈ ఆడియో ద్వారా లేదా వీడియో ద్వారా మన ఈ ఛానల్ ద్వారా చెప్తున్నది ఏంటంటే, మీరు మీ ఇళ్లలో మీ పిల్లలు మీ చుట్టాలకు అందరికి అప్రమత్తం చేసి దయచేసి ఈ ఇంగిత జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే, ఇది నేను వెళ్ళొచ్చి నేను ఉండి చెప్తున్నాను ఏంటంటే, మన కన్న తల్లిదండ్రుల ముందు మన కుటుంబం ముందు మిగిలింది సమాజంకి ఏమైనా చేద్దాం, లేదంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు కదా, అంతే కదా. ఇప్పుడు అది ఇక్కడ ఓవరాల్ ఏంటంటే, మీకు అప్పుడు జరిగింది
అట్లా చాలా మంది ఉన్నారు. చాలా ఇంకా ఇప్పుడు శివరాత్రి అప్పుడు కూడా వాళ్ళు అంతటా పెడతారు, శివుడి గురించి అని పెడతారు. తీసుకెళ్లే ట్రాప్ ఇది. శివుడికి భార్య పిల్లలు లేరా? శివుడికి కుటుంబం లేదా? చెప్పండి. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు అట్లా క్రియేట్ అయితే మేడం, ఆ మనిషి ఎప్పుడైనా బాగా నాలెడ్జ్ ఉండి అన్ని ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు. ఆ పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు, మనం ఆ పరిస్థితులకు లోబడినప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేనైనా అప్పుడు పరిస్థితుల్లో మా ఫాదర్ మదర్ గానీ వేరే ఇబ్బందుల్లో ఉండి, లేకపోతే మా వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉండి, ఇప్పుడు మనం ఏదైనా బాధలు ఉన్నప్పుడు అలాంటి దానికి అట్రాక్ట్ అవుతాము. నేను అట్లా పరిస్థితులు అట్లా క్రియేట్ అవుతాయి. అప్పుడు వీళ్ళు అంతా బాగుండి ఫంక్షన్లు జరిగే దగ్గర, ఆనందంగా ఉన్న దగ్గరకు వచ్చి ఏం చెప్పరు. ఎవరైనా బాధపడుతున్న వాళ్ళ దగ్గర చెప్తారు, చనిపోయిన దగ్గర, ఆల్రెడీ పెళ్లిళ్ళు డివోర్స్ అయిన వాళ్ళ దగ్గర, ఏదైనా ఒక బాధలు ఉన్న వాళ్ళని పట్టుకొని చెప్తారు. అండ్ ఇంకొకటి ఏం చేస్తారు, ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ట్రాప్ చేసేది భక్తిలో ఉన్న వాళ్ళను. అంటే ఎవరైతే భక్తి బాగా చేస్తున్నారో, ఏదో ఒక దేవుడు, అది ఏ దేవుడైనా కూడా ఏదో ఒక దేవుడిని ఎక్కువ భక్తిలో ఉన్న వాళ్ళను వీళ్ళు ఇట్లా చెప్పేసరికి ఎక్కువ వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళే అనమాట ఇందులో. మైథిలి, సో మన నరేష్ చెప్పాలనుకున్న పాయింట్ కన్వే అయింది, నీ పాయింట్స్ కన్వే అయింది. నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్పిన తర్వాత మనం బాయ్ చెప్పుకుందాం, సరేనా? అయితే నిన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అన్ని ఆధ్యాత్మిక ఆశ్రమాలు అంతే సార్ అన్నాడు ఆయన. నేను చెప్పాను ఇది పొరపాటు సార్. అంటే వీఆర్ నాట్ అగేనెస్ట్ స్పిరిచువాలిటీ ఆర్ స్పిరిచువల్ ఆశ్రమ్స్. కానీ ఇప్పుడు కోయంబత్తూరుకి వెళ్ళినా, లేకపోతే షిరిడి బాబా దగ్గరికి వెళ్ళినా, లేకపోతే శ్రీ రవిశంకర్ వెళ్ళని, వెళ్తున్నారు వస్తున్నారు, పేరెంట్స్ తో మాట్లాడుతున్నారు, నేను చెప్తున్నాను. సో వెళ్తున్నారు వస్తున్నారు కదా. నేనేం చెప్పాను, ఇక్కడ వీఆర్ అగేనెస్ట్ ఎనీ స్పిరిచువల్ సిస్టమ్. ఎవరన్నా ఒక వెల్ బీయింగ్ కోసం నరేష్ గారు, రకరకాల ఆధ్యాత్మిక పద్ధతులు ఉన్నాయి, రకరకాల ఫిలాసఫీలు ఉన్నాయి, రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి, రకరకాలే ఉన్నాయి. కానీ అందరూ వెళ్తున్నారు వస్తున్నారు. కొద్ది రోజులు వెళ్ళి సేవ చేస్తున్నారు, కొద్ది రోజులు కుటుంబ సమేతంగా వెళ్ళి సేవ చేస్తారు, మళ్ళీ ఇంట్లో చేసుకుంటారు తప్ప పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోవడము. వెళ్ళిపోతే వాళ్ళు, నువ్వు మీ అమ్మ నీకు ఆల్రెడీ సపోర్ట్ లేకపోతే నువ్వు దగ్గరున్న పోలీస్ స్టేషన్లలో అన్ని ఆల్రెడీ ఇట్లా నేను నా ఇష్టంగా వెళ్తున్నా, నన్ను మళ్ళీ తీసుకెళ్తే మా అమ్మ నుండి నాకు ప్రాబ్లం ఉందని ఆ తల్లిదండ్రుల మీదనే పిల్లలకి ఇట్లా ముందు నుండి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళని వచ్చి తీసుకెళ్లిపోవడం, వాళ్ళు హాస్టల్కి వెళ్తున్నారని చెప్తే ఈ వీళ్ళు వచ్చి తీసుకెళ్లిపోవడము. ఇది ఏ రకమైన ఆధ్యాత్మికత? ఇది ఏ రకమైన సనాతన ధర్మం? అతను ఇచ్చిన మళ్ళీ మిత్రులారా, అసలు మీ ఫాదర్ ఒకటి తీసారు, మీ ఫాదర్ చనిపోయినందుకు సునీత రాగలిగింది, కానీ లేకపోతే మీరు ఎంత ప్రయత్నం చేసినా తను వచ్చేదా? మీలాగా నిజామాబాద్ నిన్న నిజామాబాద్ లాగా మీలాగా ఇందాక నిన్న వీడియో లో చూసినట్లు నిజామాబాద్ నుండి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు వాళ్ళది మేము వాళ్ళతో మాట్లాడిస్తాం, అదంతా ముందు చూపిస్తాము. వాళ్ళు ముసలోళ్ళు ఢిల్లీలో ఒక చిన్న రూమ్ కిరాయి తీసుకొని అట్లా అడ్జస్ట్ అయ్యి వండుకుంటూ వాళ్ళ కూతురు గురించి ఇదవుతున్నారు. ఆమె వాళ్ళ దగ్గరికి రావడానికి లేదు. ఇప్పుడు నువ్వు భగవంతుడి జ్ఞాన సేవ చేసుకోవడానికి తల్లిదండ్రులకు వెళ్ళకూడదని ఎక్కడా లేదు. వాళ్ళు నమ్మే మురళీలో కూడా లేదు ఇది. నేను మీరు చెప్పిందల్లా విన్నా మేడం. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీ ఫాదర్ కి ఎక్స్పైర్ కాకపోతే కూడా సునీత వచ్చేది కాదు, నాకు తెలిసి వచ్చేది కాదు. మాకు కూడా అదే డౌట్. నేను బాపు అనుకున్నాం ఏదైనా ఆమెను తెచ్చే వరకు ఊరుకోవద్దని అనుకున్నాం. అంతలో ఇది జరిగింది. ఈ లీగల్ గా వెళ్ళినా చాలా టైం అయిపోతుంది కదా మేడం. చాలా టైం. అవును. ఇంకొకటి ఇప్పుడు ఆమె రావాలనుకున్నప్పుడు కూడా ఎంత కన్ఫ్యూజ్ చేసిరు. ఒక జన్మ తండ్రి చనిపోతే వెళ్తావా, ఒక జన్మ తండ్రి చనిపోతే నువ్వు శివుని వదిలేస్తావా అనుకుంటూ. శివుడు అంటే, శివుడి జ్ఞానం అంటే ఏంటి? ఆ బిల్డింగ్లు ఉంటేనే శివుడి జ్ఞానం ఉన్నట్ట. హలో, ఈ ప్రపంచం భగవంతుడిది కదా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అణువు శివుడాజ్ఞ లేదే చీమైన కదలదని కూడా అంటారు. ఈ ప్రపంచం అంతా ఒక భగవంతుడి సృష్టి కదా, ప్రకృతి సృష్టి కదా. ఒక చిన్నది మేడం. అయితే ఆమె చెప్తుంది గేట్ దగ్గర ఓ లాకుంది, బయట ఓ లాకుంది, లోపలికి ఒక ఇంకో లాకుంది, మళ్ళీ సెకండ్ ఫ్లోర్. అసలు ఏంది ఇవి? తిహార్ జైలా అది? ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎలాంటి అసాంఘిక చర్యలు అంటే
సమాజానికి వ్యతిరేకమైన పనులు ఏవి చేయకపోతే వీళ్ళు ఇంత భయంలో ఎందుకు ఉంటున్నారు, ఇంత ఇన్సెక్యూరిటీగా ఎందుకున్నారు? మేడం అసలు నేను ఒకటి వీసా అన్న గారికి నేను చెప్పేది ఏంటంటే ఆయన సమాజానికి ఏం సేవ చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయనకి ఏదో నోటుకు వచ్చింది వాగుతున్నాడు, ఆయన అది వేరే విషయం. కాకపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎంత అవేర్నెస్ వస్తుంది. అసలు నేను ఒక సామాన్యుని అసలు మీ వీడియోలో చూసేవాడిని కాదు. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినప్పుడు ఇంత జరుగుతుంది, ఇంత ఒక సంబంధం లేని వ్యక్తులు ఇంత చేస్తున్నప్పుడు మనకు తెలిసింది ఏదో కొద్దో గొప్ప ఒక్కరు మారినా మనకు బాగుంటది కదా, మనం వాళ్ళు చేసే విషయాలు నమ్మొద్దు. అండ్ రీసన్ ఏదో చెప్తున్నప్పుడు మన ఇద్దరం మళ్ళీ మాట్లాడిస్తున్నాం. రీసన్ కంటిన్యూ చేయాలి. అదే నేను భగవంతుని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నా, మీరు ఎప్పుడు ఆపుతారా, ఎప్పుడు నేను నా యొక్క వాణి వినిపించాలా అని. ఇంకోటి రీసా గారు, మీరు ఆపరు బాబోయ్, మీరు ఆపరు. నేను అర్థం చేసుకుని మీలాగా నేను సైలెంట్ గా వింటున్నా. ఆమె లిటరల్ గా అక్కడ ఉండి వచ్చింది కాబట్టి ఆమె ఆవేదన ఎవరికన్నా అర్థం కావాలని నేను ఇప్పుడు ఒక మాట అంటే మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి కన్వే అయిందని నా ఉద్దేశం, మనం చెప్పాలనుకున్నది. నేను చెప్పాలనుకున్నా చెప్పేసిన, నా ఉద్దేశం కూడా అయిపోయింది. ఒక్క నిమిషం, చెప్పాలనుకుంటున్నాను నన్ను చెప్పనిస్తలేరు మీరు. చెప్పు, నేను సైలెంట్. జస్ట్ అంటే కన్వే అయింది కాబట్టి మనం చర్చ ముగిద్దాం. అయితే ఒక వ్యక్తి బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పాను, దాన్ని చెప్పబోతుంటే మళ్ళీ మీరిద్దరు అది చెప్తాను. అంటే ఏం చెప్పాను, నా ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఐ వాంట్ టు గివ్ ఏ క్లారిటీ. ఇది చర్చకు సంబంధించిన విషయం కాదు, క్లారిటీ. కంక్లూజన్ ఏమిటంటే నేను అన్ని రకాల ఆశ్రమాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒకటి అందులో ఉన్న మంచి నీకు నచ్చింది చెప్తావు, వదిలేస్తావు. ఇప్పుడు విపక్షలో ఉంది, దాని గురించి నువ్వు వెళ్ళినవు. విపక్షలో ఏముందో ఫ్రెండ్స్ అందరూ డిస్కషన్ చేస్తావు. ఒక్క నిమిషం నరేష్ గారు, ఒక్క నిమిషం. అయితే మనం ఒకరితో ఒకరు క్లియర్ గా మాట్లాడదాం, గంబ్లింగ్ అయిపోతుంది. విపక్ష గురించి చెప్తాము. మొన్న పిరమిడ్ ఆశ్రమంలో 10 రోజులు స్వయంగా ఉన్నాము. అక్కడేమిటో రకరకాల తత్వవేత్తలు, రకరకాల ఫిలాసఫీ విన్నోళ్ళు డిస్కషన్ చెప్పినాము. రకరకాలుగా ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళిన ఈ టెంపుల్ బాగుందని చెప్పినావు, కన్నా ఆశ్రమం వెళ్తే నువ్వు చూసి చెప్పినావు. ఏ ఆశ్రమానికి, ఏ ఆర్గనైజేషన్ కి నువ్వు ఇప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ఇది దారుణంగా ఉందండి నువ్వు ఇప్పటి వరకు వ్యాఖ్య చేయలేదు నీ టాక్స్ లో. లేదు, అవును చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అక్కడ ఎక్కడ ఇలాంటి దారుణమైన ఏవి జరగట్లేదు. అవి జరగట్లేదు కాబట్టి నాకు ఇప్పుడు 16 years బ్యాక్ ఉన్నది గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు రీసా గారితో మాకు చెప్తున్నాను. నేను కూడా అది ఒక అవేర్నెస్ కోసం. అయితే ఇప్పుడు రీసా నువ్వు ఈ విషయం పట్ల సపరేట్ గా, ఎందుకంటే నువ్వు దగ్గరుండి చూసినావు, నాకు సంబంధించి నీ దగ్గర నుండి చూసినావు. అంటే నాన్న చనిపోవడానికి ముందు నుండి నేను నీతో ఇది ఇలా జరుగుతుంది, ఒకటి చెల్లిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మనం ఎలా అనే దాంట్లోనే ఉన్నాం ఆల్రెడీ, ఆ ప్రయత్నంలో కదా. ఇలాంటిది ఒకటి ఉంటదా అంటేనే నువ్వు అమ్మో ఇది దారుణమైన టూ మచ్ కండిషనింగ్, ఏంటిది అసలు ఫోన్ మాట్లాడాలి ఈ రోజులు ఎట్లా పడుతుంది. నాకు అసలు రీసా గారు మీరు అన్ని అకారణంగా ఏ పట్టించుకోరు కదా, ఎందుకు దీని గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకోవడము? నేను శ్రద్ధ తీసుకుంటాను ఇప్పుడు. ఒకటి అసలు శ్రద్ధ తీసుకోవడం కాదు, నాకు అన్ని శ్రద్ధనే. అంతేనా? అయితే అనవసరం ఫోన్ లో కాబట్టి మీ దగ్గరకు వచ్చినప్పుడే మాట్లాడదాం అన్న ఉద్దేశంలో కూడా సైలెంట్ గా ఉండిపోయినా. స్టిల్ మీరు నాకు మీ ఇద్దరు నాకు అవకాశం ఇస్తే నేను ఒక 30 seconds మాట్లాడాలనుకుంటున్నాను. నేనైతే నేను ఇదే అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు దగ్గర చూసావు కదా, స్టార్టింగ్ నేను పరిచయమైనప్పటి నుండి కూడా చెప్పా ఈ సంస్థ గురించి. నువ్వు ఎలా తీసుకున్నావు అప్పుడు, ఆ తర్వాత నాన్న కూడా నీతో ఈ విషయం గురించి ఎట్లా అన్నాడు అది. ఆ తర్వాత చెల్లి టైంలో నువ్వు ప్రత్యక్షంగా ఉన్నావు, అవునా? ఇప్పుడు చెల్లి వచ్చిన తర్వాత ఆమె కండిషన్ ప్రత్యక్షంగా చూసినావు. మళ్ళా కొంత టైంలోనే ఇప్పుడు ఇంకొక తల్లి ఆ కుటుంబం నుండి వాళ్ళ మామయ్య USA నుండి రావడం, వాళ్ళ కోడల గురించి, ఆమె సింగిల్ మదర్ అయ్యి ఉండి ఇప్పుడు ఢిల్లీ అక్కడ ఉండి ఆ కూతురు గురించి అక్కడ కోట్లలో అంత దారుణంగా సింగిల్ మదర్ ఆమె ఉద్యోగం పక్కన పెట్టి పోరాడుతుంది. వాళ్ళ పాపని ఎలాబరేషన్ కాకుండా ఇవన్నీ నువ్వు దగ్గరుండి చూసాక నీ యొక్క రియాక్షన్ ఏంటిది, అండ్ ఓవరాల్ గా ఆయనకి ఎవరికో నువ్వు చెప్పింది ఏంటి, ఇది చెప్పి ఖతం చేయి. ఇంకా ఏ శివుడైతే బాబాకి గైడెన్స్ ఇచ్చాడో ఆ శివుడే నాకు ఇదంతా చేయమని చెప్తున్నాడు. ఒకటి నన్ను మాట్లాడిస్తలేరా, నేను ప్రొటెస్ట్ చేస్తున్నా తొక్కలోది. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నేను ఇప్పుడే వెళ్ళి దేవుడితో నేను కోరుకుంటున్న సత్యోగం ఇమ్మీడియట్ వచ్చేయాలి. అసలు మీరంతా దొబ్బేయాలి ఇక్కడి నుంచి. వాట్ ఇస్ దిస్? నేనేం చెప్పానంటే ఆశ్రమాలకు అగెనిస్ట్ కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆశ్రమం ఉందనుకో, ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా మైథిలి, నువ్వు క్లుప్తంగా ఆన్సర్ చేయాలి, 1 word. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో ఉంది కదా, వాళ్ళ బిల్డింగ్ ఉంది కదా, అందులో తోటలు ఉద్యానవనాలు ఏమైనా ఉంటాయా?
ఏముండవు, మొత్తం చుట్టూ పరదలు, అంతే 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 గట్టి 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 దట్స్ వాట్ ఇనుప కిటికీలు, ఇనుప డోర్లు, వాటికి తాళాలు. ఆపే నెక్స్ట్ దీని మీద నేను ఒక పెయింటింగ్, తాళం ఒకటి కూడా కాదు, డబల్ త్రిబుల్ తాళాలు ఉంటాయి. అవును మరి దేవుడు కూడా రావద్దు లోపలికి. అయితే నేను చెప్పేది, నేను ఎందుకు ఆ ప్రశ్న అడిగానో తెలుసా? తాళాలు ఉంటాయి తెలుసా? నన్ను చెప్పనిస్తలేరయ్యా. ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నా కూడా చెప్పనిస్తలేరు. ఓకే ఓకే ఓకే. సో ఎందుకు ఆ ప్రశ్న అడిగిందని రీజన్ ఉంది. ఆశ్రమం అంటే ఖచ్చితంగా ప్రకృతి ఉండాలి, దట్ ఇస్ ద రూల్. ప్రకృతి లేనిది అసలు ఆశ్రమం కాదు. స్కూల్ అంటేనే గ్రౌండ్ ఉంటది, స్కూల్ అంటే మినిమం గ్రౌండ్ ఉంటది కదా. గ్రౌండ్ లేని దానికి స్కూల్ ఇయర్ తెలుసు కదా మీకు. సో ఇప్పుడు నేను ఆ వ్యక్తికి ఏం చెప్పానంటే, బాబు ఐఎమ్ నాట్ అగేనెస్ట్ ఆశ్రమం ఆర్ గురుస్, నాకు సద్గురు ఇష్టమే, పత్రిజీ ఇష్టమే, వాళ్ళంతా మంచి వాళ్ళు, వాళ్ళందరితో ఉంటున్నారు, తల్లిదండ్రులతో బాగుండమని అమ్మ తల్లి చనిపోతే ఎలా బాధ ఉంటదంటే సద్గురు ఇచ్చిన జవాబు ఎంత నచ్చింది నాకు. అది కామన్ మ్యాన్ కి రిలేటెడ్, అంటే వాళ్ళ సంస్థ, వాళ్ళ ఉద్దేశాలు, వాటితో నాకు ఎప్పుడు పని లేదు. కానీ ఇక్కడ వీళ్ళ ఉద్దేశాల్లోనే ఒక ఫ్లా నాకు కనిపిస్తుంది. నాకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఇది వాళ్ళు చెప్పిన మురళిలో లేదు అని నువ్వే చెప్తున్నావు ఒకటి. రెండోది, నాకు స్ట్రైక్ అయిన పాయింట్ ఒక్కటే, ఒక తల్లి బిడ్డను చూడాలంటే కోర్టుకు పోవాలనా? నన్ను చెప్పని నా థాట్ ఇక్కడే చెప్పాలి పాయింట్, మళ్ళీ మర్చిపోతాము. అండ్ ఇంపార్టెంట్, ఇప్పుడు మురళి వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో, మురళి శివబాబా మురళి మేము ఫాలో అవుతాము, అందులో ఉన్న నియమాలనే మేము పాటిస్తామని చెప్తున్నారు. ఆ మురళిలోనూ లేదు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడాను. నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఏదైతే కోర్టుకు ఆశ్రమంలో వెళ్లే ముందు ఎఫిడవిట్ ఇచ్చి వెళ్తారు, మా ఇష్టంగా చేరుతున్నామని. ఆ ఎఫిడవిటీలో వీళ్ళకి సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన రూల్స్ లో కూడా తల్లిదండ్రులను కలవకూడదు, తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళు చనిపోయినా కూడా వెళ్ళకూడదు, వాళ్ళతో కనెక్టివిటీ ఉండొద్దని కూడా అసలు ఏ రూల్స్ లేవు. ఇవన్నీ లోపల చెప్తున్న విడిగా, పైన సినిమా వేరు, లోపల స్టఫింగ్ వేరు. నేను ఒక మాట చెప్తా, ఇది వినేవాళ్ళు కాస్త ఆలోచించుకోండి. నేను చెప్తున్నది నిజమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో మనిషి ఎట్లా ఉంటాడు అనేది ఒక చిన్న ఫిలసాఫికల్ కోట్ చెప్తా, ఆలోచించండి. ఆ తర్వాత ఎంబడి బాయ్ చెప్తా, మీరు కూడా బాయ్ చెప్పండి ప్లీజ్. నువ్వు చెప్పాల్సింది ఏంటి? ఇక్కడ నీకు ఏది కనబడింది అన్నావు కదా. నాకు ఎప్పుడు నా థాట్ ప్రాసెస్ బ్రేక్ అవుతూ వచ్చింది. నేను చెప్పాలనుకుంది ఒకటే, నేను అనుకుంటున్నా కొంత ఎక్కువ కాలం దీని మీద నిశ్శబ్దంగా పనిచేద్దామని. అంతవరకు ఓకే, మళ్ళీ పని చేస్తా, తొందర ఏం లేదు నాకు. నేను ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ కాన్వర్సేషన్ కోసం నేను ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, రీసెంట్ వీడియోల ద్వారా నాకు ఇట్లా జరుగుతుంది అని తెలిసినందుకు ఇప్పుడు కూడా నేను దీని గురించి చెప్పేవాడిని కాదు. రేపు ఫర్దర్ గా ఎక్కడన్నా జరిగినా కానీ ఇట్లా ఇంకా ఇప్పటికి జరుగుతున్నది కానీ ఉంది కాబట్టి ఎవరికొరికి అవేర్నెస్ వస్తుంది, ఇట్లా ఉందన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను నేను. ఇంకోటి లేకపోతే ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అనిపించిన గిట్లా నేను అసలు వాళ్ళని ఏమనకపోయేటోనే, అంత ఆధ్యాత్మిక సంస్థలాగా చెప్తున్నారులే అనుకుంటుంటే అసలు దీని వెనుక ఇంత ఉంది, అసలు మీరు మోసపోవద్దు ఫర్దర్ గా. ఇప్పటికి కూడా ఇప్పటికి మీరు చాలా సార్లు చెప్పారు నరేష్ గారు, నాకు అర్థమైంది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇది ఒక్కటే, నాదైతే అయిపోయింది. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పి ఇంకా ముగించండి. అది నువ్వు ఫ్లా అన్నావు కదా కన్నయ్య, ఫ్లా ఏంటో కంప్లీట్ చేయండి. నా థాట్ ప్రాసెస్ అంటే నేను చెప్తున్నప్పుడు మీరు బ్రేక్ చేశారనుకో, మళ్ళీ అక్కడి నుంచి ఎలాబరేట్ చేస్తున్నారు కాదు. నేను ఫస్టే చెప్తున్నా, ఎమోషన్ తీసేస్తేనే మనం పని చేయగలిగేది. నాకు ఏ ఎమోషన్ లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎనీవే, నేను చెప్పాలనుకుంటే ఫ్లా ఏమీ లేదు, అది ఉండని, అందులో మనుషులు ఉండొద్దు అంతే. లేకపోతే వీళ్ళ గురించి ఎందుకు ఇంత చేస్తున్నారు నిశ్శబ్దంగా? ఊరికే అవేర్నెస్ ఎక్కుతామా అంతే. ఓకే, నేను ఒకటి చెప్పాలనుకున్నా, అది చెప్పి బాయ్ చెప్తా. నిజంగా ఒక ఆశ్రమానికి వెళ్ళి ఒక మనిషి ఇంకొక మనిషిలా తయారై రాకూడదు, తను ఎలా ఉన్నాడో అలా తయారై రావాలి. ప్రకృతిని ఏముంది, యూనిక్నెస్, ఒక దాన్ని పోలి ఇంకొకటి లేవు. కానీ ఈ భ్రమలో ఉన్న వాళ్ళంతా కూడా దే ఆర్ యాక్చువల్లీ స్టఫ్డ్ విత్ ఫ్యూ ఆన్సర్స్. ఎవరు అడిగినా ఆ జవాబులే చెప్తారు. వాళ్ళలో ఉన్న ఆలోచించే శక్తి, నిర్ణయాలు తీసుకునే శక్తి, బయటికి వెళ్ళి బతికే శక్తి పోయిన కారణంగా వాళ్ళు దాని మీద ఆధారపడి ఒక కాళ్ళు లేని మేక ఎట్లా బతుకుతుందో అట్లా బతుకుతున్నారు. సో అది ఒక హ్యూమన్ గా నేను ఎంజాయ్ చేస్తలేను.
నాకు నచ్చలేదు. ఉమ్. సో అలాగని నాకు వాళ్ళ మీద కోపం లేదు. ఒకటి కోరుకుంటున్నా, ఉండండి అందులోనే జావని, కానీ పేరెంట్స్ వస్తే అందంగా మాట్లాడండి. అవును. పేరెంట్స్ వస్తే కాదు, పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళు రావాలి కదా నేను చెప్పే అవసరమైనప్పుడు. ఒక మాట నన్ను చెప్పని బంగారు. ఉమ్. సో నేను చెప్తున్న లోపే నువ్వు అన్నావు అనుకో, నేను చెప్పలేను అట్లా. ఎనీవే, సో ఎనీవే నేను చెప్పాలనుకున్నది అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పేది కూడా అయిపోయింది. సో మేము ఒక సంస్థ పెడుతున్నాం, దాని పేరు బ్రహ్మ. దయచేసి దీంట్లోకి ఎవరు రావద్దు. టాటా బాయ్, టాటా బాయ్ బాయ్. ఇది బ్రహ్మోపనిషత్. బ్రహ్మోపనిషత్ కుమారినా కుమారులు కూడా ఉన్నారా మరి? అసలు నేను ఆ పదం వాడదలుచుకోలే. అది. అంటే నేను జీవితంలో ఆ పదం వాడదలుచుకోలే. ఐఎమ్ ఫైటింగ్ విత్ సమ్ అదర్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ కాల్డ్ బ్రహ్మ. నాకు నా పదం గురించే తెలియదు. తెలియదు అసలు. వాళ్ళు మనకు వాళ్ళతో ఏం సంబంధం? మనకి సంస్థతో సంబంధం లేదు. సంస్థలో ఉన్న మనుషులు వాళ్ళ మైండ్లతో సంబంధం. అంతే. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద ఆర్గనైజేషన్, వీఆర్ ట్రయింగ్ టు ఇన్వోక్ ద అవేర్నెస్ ఉమ్. ఇన్ ద కాన్షియస్, అంటే మైండ్, మనిషి యొక్క మూలంలోకి దాన్ని తీసుకెళ్ళాలి. అలాగా నేను ఉద్యమం చేయను, అరవను, కేకలేయను, నినాదాలు లేవు. ఒక్కసారి చూడరా అబ్బాయి, చూడు ఒక్కసారి. ఉమ్. అమ్మ నాయన నుంచి బయటకు వచ్చి నువ్వు వాళ్ళని ప్రేమగా చూడక్కర్లే, బీ విత్ దెమ్ ఉమ్. అంతే. సో ఒక ఫాల్స్ ప్రాపగండాలో ఒక మనిషి ఎక్కువసేపు ఉంటే అది నిజం అనిపిస్తుంది. అవును. ఉమ్. అంతెందుకు, నువ్వు ఒక 3 days ఫైటింగ్ సినిమాలే చూడండి, మీ కళ్ళలో ఫైటింగ్సే వస్తాయి. అవును. ఖచ్చితంగా వస్తాయి. దిస్ ఈజ్ హౌ మైండ్ ఫంక్షన్స్. సో ఏది నీకు అయ్యో, అనిపిస్తుందో నువ్వు ఒకటి చెప్పావు కదా కన్నయ్య, ఒక స్టోరీ కూడా చెప్పావు. ఏంటది? ఒక ఆఫీస్ లో వెళ్తున్నప్పుడు ఏమైంది సార్ అట్లా డల్ ఉన్నది, ఏమైనా హెల్త్ బాగాలేదా అంటే, లేదే బాగానే ఉన్నాను. అలా ఇంకొక వాష్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాచ్మెన్, మళ్ళీ ఆఫీస్ లోకి వెళ్ళినప్పుడు ఇంకొక అక్కడ ఉన్న ఆల్రెడీ ఇంకొక కొలీగు, ఇంకెవరో, మళ్ళీ ఇంకెవరో, ఇట్లా ఒక 4-5 అనేసరికి ఏమైంది, నేను బాగాలేనా, నాకు ఏమైనా జ్వరం వచ్చిందా అని మధ్యాహ్నం వరకు, సార్ ఈ రోజు నాకు ఒంట్లో బాగాలేదండి, నేను హాఫ్ డే లీవ్ తీసుకుంటానని వెళ్ళిపోయినా. అది ఆ కరెక్ట్. స్టోరీ ఉంది చూసావా? అది ఇక్కడ కరెక్ట్ కనెక్ట్ అవుద్ది. సేమ్ So, ఇక్కడ జరిగేది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఐఎమ్ నాట్ అగేనెస్ట్ ఎనీ ఆశ్రమ ఆర్ ఎనీ గురు. అందరూ ఉండని, ఎవడి పని ఆడు చేసుకొని, కానీ మనిషి మస్తిష్కాన్ని ఫంక్షన్ చేయకుండా ఒక స్టఫ్డ్ ఆన్సర్స్, కుక్కుడ్ ఆన్సర్స్ పెట్టిన అట్లాంటివి మాత్రం ఉండటానికి వీల్లేదు. మనిషి ఆలోచించగలగాలి, క్రియేటివ్గా బతకాలి. దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ ద మ్యాన్ ద మోస్ట్ అన్క్రియేటివ్ క్రీచర్ ఆన్ ప్లానెట్ ఎర్త్. అది నాకు నచ్చలేదు. అది నచ్చలేదు అంటే విత్ ఆల్ రెస్పెక్ట్ నచ్చలేదు. అది నేను ఒక మనిషిగా, నేను కామన్ మ్యాన్ నాకు తెలుసు. నా వెనక పొలిటీషియన్స్ లేరు, ఏమి లేరు. ఒకటి వచ్చి డొక్కలో గుద్దు గుద్దు కింద పడతా నేను. అయినా ఐ విల్ కంటిన్యూ ఫర్ నో రీజన్. నేను నిశ్శబ్దంగా, ఇంకొకటి, నేను ఎవరి సపోర్ట్ తీసుకోదలుచుకోలేదు. దయచేసి డోంట్ గివ్ మీ ఎనీ సపోర్ట్. మీరు జాయిన్ అవ్వండి, బట్ నాకు సపోర్ట్ ఇవ్వకండి. అంటే ఇప్పుడు మనందరం వాకింగ్కి వెళ్తున్నాం, ఒకరినొకరు పట్టుకొని పోవద్దు. ఎవరు నడక వాళ్ళు నడిస్తే సరిపోతుంది. రెండోది, విషయంకి ఇన్వాల్వ్ అవుతున్నావు ఇక్కడ, నువ్వని నీ ప్లేస్ లో ఇంకొకటి, ఈ విషయం పట్ల వచ్చేది సొసైటీ మొత్తానికి సంబంధించిన విషయం ఇది. ఇంకొకటి, ఇది నేనేదో చేస్తున్నా కాబట్టి నా పరిధిలోనే ఉండాలనుకోవట్లేదు. దీన్ని ఎవరైనా హైజాక్ చేయొచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరు చేసినా మంచిది. అది. అవును. రీసా రసో వయసహ మైథిలి నమస్కారం. తర్వాత నరేషు నమస్కారం. మంచిది. మళ్ళీ మాట్లాడుకుందాం. సెలవు. సరే.